తెలంగాణ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులంటూ ఎవరూ ఉండరు అంటారు. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వారు కూడా నెక్స్ట్ డే ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తుంటారు. ఇకపోతే ఇటీవల ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కవితను గులాబీ బాస్ సున్నితంగా హెచ్చరించినట్టు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కుటుంబ సమేతంగా కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత తన కొడుకు ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపించడంలో భాగంగా తాతయ్య ఆశీస్సుల కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు తీసుకువచ్చారు. కుమార్తె, అల్లుడు, ఆమె బిడ్డలను కలుసుకున్న కేసీఆర్ ఆమెను ఆశీర్వదించారు. అనంతరం కవితతో పర్సనల్ గా చర్చలు జరిపినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ జాగృతి కార్యక్రమాలపై ఆయన చర్చించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డియర్ డాడీ లేఖపై కూడా కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. పార్టీ లైన్ దాటిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదని, బిడ్డ పద్ధతి మార్చుకోవాలని కవితను సున్నితంగా కేసీఆర్ హెచ్చరించినట్టు తెలిసింది. ఈ సమయంలో మౌనం వహించిన కవిత కన్నీరు పెట్టుకున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. ఎవరికి వారు రోడ్డున పడితే అందర్నీ సరిచేయలేనని, పార్టీ లైన్ కు అనుగుణంగా నడుచుకుంటేనే ప్రజలు గౌరవిస్తారని కవితకు సర్ది చెప్పినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పదవుల కోసం కొట్లాట్లు వద్దని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చేలా చేయాలని ఆయన సూచించినట్టు సమాచారం. మరి కేసీఆర్ తో కవిత భేటీ తర్వాత ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా? కవిత దూకుడు తగ్గించి బీఆర్ఎస్ లైన్ కు అనుగుణంగా నడుచుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఆమె చేపట్టే కార్యక్రమాలకు గులాబీ దండు సపోర్టు ఉంటుందా లేదా అనేది కూడా వేచి చూడాలి.